సత్యదేవుడు, కృష్ణదేవుడు, మురళీదేవుడు, రామారావు దేవుడు, లక్ష్మీదేవుడమ్మ ఇలా ఊళ్ళో ఎవరిని పలకరించినా దేవుడు దేవుడమ్మ అని వినిపిస్తుంది. విజయనగరం జిల్లాలోని గొల్లపాలెం గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఊర్లో ఎక్కడ చూసినా దేవుళ్లే. ఆ ఊర్లో వంశపార్యపరంగా వస్తున్న ఆచారంతో అధికారులకు, పోస్ట్ ఆఫీస్ సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. తరాలు మారిన సాంప్రదాయం మాత్రం అలాగే కొనసాగుతుంది. ప్రస్తుతం పుట్టిన పిల్లలకు ఇంట్లో మొదటి పెట్టే పేరు దేవుడు దేవుడమ్మ. విజయనగరం జిల్లాలోని గొల్లుపాలెం గ్రామానికి ఈ ఆచారం, ఆనవాయితీ ఎలా వచ్చిందో తెలిస్తే ఈ గ్రామస్తులకు దేవుడంటే ఎంత మక్కువ తెలుస్తుంది. ఆచార సాంప్రదాయాలను ఎంత గౌరవిస్తారో అర్థమవుతుంది. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొల్లుపాలెంలో 2000 మంది జనాభా నివసిస్తున్నారు. వీరిలో సుమారు 600 మంది దేవుళ్ళుంటారు. గొల్లి దేవుడు, తిరుపతి దేవుడు, కర్రి దేవుడు, మోకాళ్ళోళ్ళ దేవుడు, సింహాద్రి దేవుడు, చంద్రనాయుడు దేవుడు, లక్ష్మీదేవుడమ్మ, రమాదేవి దేవుడమ్మ, గొల్లి సత్యవతి దేవుడమ్మ, అక్కమ్మ దేవుడమ్మ ఇలా ప్రతి ఇంట్లోనూ దేవుడు దేవుడమ్మ అని ఉంటుంటారు. ముఖ్యంగా గొల్లోళ్ళు, తొత్తరోళ్ళు, రొంగలి, ఈది బీళ్ళోళ్ళు, యాత్రటోళ్ళు కుటుంబాలకు చెందిన వారు ఇళ్లలో దేవుడు దేవుడమ్మ పేర్లను తప్పనిసరి. గొల్లుపాలెంలో దేవుడు దేవుడమ్మని నామకరణం చేసే ఆనవాయితీ 100 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. విజయనగరం జిల్లా గొల్లుపాలెంలో ప్రధానంగా తొత్తడి, గొల్లు అనే పేరు గల కుటుంబాలకు చెందిన వారు తమ కుల ఇలవేల్పు సింహాద్రి అప్పన్ను కొలుస్తూ ఉంటారు. పూర్వీకుల నుంచి ఆ కుటుంబంలో పెళ్లైన వారు తొలి కాన్పులో పుట్టిన వారికి దేవుడు లేదా దేవుడమ్మ పేరు పెట్టడం ఆనవాయితీగా మారింది. మగపిల్లాడు పుడితే దేవుడు లేక దేవుడయ్య అని పేరును నామకరణం చేస్తారు. అదే ఆడపిల్ల పుడితే దేవుడమ్మ అనే పేరును పెడుతూ ఉంటారు. అందుకే ఈ గ్రామంలో దేవుడు, దేవుడమ్మ, దేవుడయ్య అనే పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. అయితే ఈ 2 కుటుంబాలకు చెందిన వారు సింహాద్రి అప్పన్ను కొలవడమే కాకుండా ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినాన గ్రామంలో ఉన్న ఎక్కడ ఉన్నవారు అందరూ కలిసి సంక్రాంతి పర్వదినాన గొల్లుపాలెంలో తమ కులదైవమైన దేవుడి ఇంటికి చేరుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న ఆచారం కావడంతో తరాలు మారిన ఈ సాంప్రదాయం మాత్రం కొనసాగుతూ వస్తుంది. ప్రస్తుతం పుట్టిన పిల్లలకు ఇంట్లో మొదట పెట్టే పేరు దేవుడు దేవుడమ్మే. దీంతో నాటి నుంచి నేటి వరకు కూడా గ్రామస్తులు ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇంట్లో మొదట మగ ఆడ సంతానానికి దేవుడి పేరు తప్పనిసరిగా ఆచరిస్తున్నారు. సింహాద్రి అప్పన్నపై ఉన్న భక్తి, విశ్వాసమే ఈ ఆచారం వెనుకున్న అసలు రహస్యం అంటున్నారు గొల్లుపాలెం వాసులు. గొల్లుపాలెంలో ప్రతి గడపలో దేవుడు దేవుడమ్మ పేర్లను కొనసాగుతుంటాయి. అయితే తెలిసిన వారందరికీ వింతగానే అనిపిస్తుంది. ఒకే పేరుతో అంతమందిని గుర్తుపట్టడం తీవ్ర సమస్యగా కూడా మారుతుంది. ప్రతి ఇంటికి ఒక మొక్కుబడి ఉంది. అందులో ఎక్కువ కోలదేవుడు అంటారన్నమాట. అది తెలిసినకు తెలుసు, మీకు తెలియదు. సింహాద్రప్పన్న మొక్కుబడి. ఆ కోలదేవుడి ప్రతి ఒక్కరు మొక్కి దేవుడు అనే పేరు మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరు పెట్టారు. ఇప్పుడు కూడా ఉన్నాయి. అది కంటిన్యూషన్ ఇప్పుడు జరుగుతుంది. ఆడపిల్ల పుట్టిన దేవుడమ్మే, మగవాడు పుట్టిన దేవుడే. ఇది ఊరు రానుంది సింహాద్రప్పన్న కొడుపండి అంచేత అదే, మరి ఇంకేం కాదు. గొల్లుపాలెంలో దేవుడు దేవుడమ్మ పేర్లు ఉండడంతో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు అమలు, తపాలా శాఖ బయోడేటాకు సంబంధించి చదువుకునే నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు కానీ ఈ పేర్లతో ఎక్కువ మంది ఉండడం వల్ల ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు చెప్తున్నారు. దీంతో సమస్యను అధిగమించేందుకు దేవుడి పేరుకు ముందు ఇంటి పేరు లేదా తాత తండ్రుల పేర్లు పెట్టుకోవడంతో ఆ పేరును బట్టి ఫలానా వ్యక్తి, ఫలానా మహిళను గుర్తిస్తామని గ్రామస్తులు చెప్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం జన్మనిస్తున్న పిల్లలకు పుట్టిన వెంటనే ఆనవాయితీ మేరకు దేవుడు దేవుడమ్మ అనే పేరు పెట్టడం, తర్వాత వారి నక్షత్రం, రాశి, పుట్టిన తేదీలో బలాబలాల ఆధారంగా ఇతర పేర్లు పెట్టుకుని పాఠశాలలు, ఆధార్, రేషన్ కార్డుల్లో అధికారికంగా అదే పేర్లు కొనసాగిస్తున్నామని గొల్లుపాలెం ప్రజలు తెలియజేస్తున్నారు. వారి ఇంటి పేరు తొత్తర, గొల్లు విన్నారు కదా, వాళ్ళు ఇలవేల్పు మాట అంటే సింహాద్రప్పని వీళ్ళు పూజిస్తుంటారండి. వీళ్ళు పూజించడం వల్ల మొదటి పుట్టగానే మగబిడ్డ పుడితే దేవుడని, ఆడబిడ్డ పుడితే దేవుడమ్మని, ఈ విధంగా సుమారుగా ప్రతి ఒక్క ఇంట్లో ఈ పేరే పెడతారండి ముందు మొదటిసారిగా. తర్వాత సెకండ్ టైం అదర్వైజ్ ఏదో పేరు పెడుతుంటారు అన్నమాట. ముందు మొట్టమొదటిసారిగా పెట్టేది దేవుడు దేవుడమ్మ. ఇందువల్ల ఈ దేవుడు దేవుడమ్మ ఉండడం వల్ల మా ఊరు సుమారుగా 400 నుంచి 450 మంది వరకు దేవుడు దేవుడమ్మలా ఉన్నారండి. ఈ యొక్క దేవుడు దేవుడమ్మ అనే పేరు వల్ల ఈ పోస్ట్ మాస్టర్, మా ఊళ్ళో ఉత్తరాలు ఇచ్చే పోస్ట్ మాస్టర్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఈ విధంగా 2-3 సార్లు కాల్ లెటర్ తొత్తర దేవుడికి వస్తే ఏ దేవుడికి పోవాలో తెలియదు. ఇప్పుడు కట్టయ్య దేవుడికి కూడా తెలియదు, లాయర్ దేవుడికి కూడా తెలియదు, శ్రీనివాస దేవుడికి కూడా తెలియదు, అప్పల దేవుడికి ఏ దేవుడికి కూడా తెలియదండి. దీనివల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాయండి. కూడా సింహాద్రప్పన్న ముందు
ఆ దేవుడి పేరు పెట్టుకుని అక్కడి నుంచి ఆ పేర్లు పెట్టుకుని నడుస్తుంది అనమాట. పూర్వం నుంచి కూడా అది ఆనవాయితీగా జరుగుతుంది, ఇప్పటికీ జరుగుతుందండి.